నాగన్న పాడుతున్నప్పుడు గ్రామాలలో కొంగులు జడిసేవి. అంత నిర్బంధ కాలంలో ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ బాణి తీసుకొని నాగన్న రాశాడు. నాకు నిజంగా నాగన్నలో కవి గాయకుడే కాకుండా నాయకుడు కూడా ఉన్నాడు నాగన్న. ఎందుకంటే తన పార్టీ నిర్మాణ క్రమంలో ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, కూసుమంచ, కల్లూర, తిరునాపాలెమ, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మూట కట్టుకొని ఈ పాట పాడి నాగన్న గెలిపిస్తే కళ్ళమట్టి నీళ్ళు వచ్చినాయి. అరే ఎంకన్నమైంది అద్భుత రాసిన తర్వాత దాంట్లో నాగన్న కొన్ని పదాలని సరిచేయటం, నాగన్న పాటలు సరిచేయటం నాగన్నంతగా ఇంకెవరు చేయరు. ఎందుకంటే నాగన్న జానపద పాటలు తెలిసినవాడు, జానపద సాహిత్యం తెలిసినవాడు, ప్రజల నోళ్ళల్లో నాలుకల్లో మాడుతున్నటువంటి ఆ మాటలు తెలుసు కనుక మేము రాసిన ప్రతి పాటలో ఈ పదం పెడితే బాగుంటుంది, ఈ పదం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఏ పాట వచ్చినా నాగన్న వినిపిస్తే ఖచ్చితంగా దాన్ని సరిచేసేవాడు. మరి ఎన్ని యూనివర్సిటీలో చదివితే అంత అధ్యయనం వస్తుందో మీరు ఆలోచించండి. ఈ అన్నోదయ యూనివర్సిటీలో ఒక గొప్ప ప్రొఫెసర్ కన్నా ప్రొఫెసర్లు మించినది నాగన్న. ఎంతో ఈ మాట సినిమాలోకి వచ్చిన తర్వాత నాగన్నకు నారాయణమూర్తి ద్వారా వెంకట్రామ్ గారు అని ఒక ఆయన నిర్మాత
ప్రజాపాటల ముద్దు బిడ్డ కొరకు ఎర్ర జెండా రోదిస్తున్నది. నాగన్నా నాగన్నా
ఎందుకు వెళ్ళిపోయాం? ఈ దారిని వదిలేసి, ఈ సిద్ధాంతాన్ని వదిలేసి ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క పారిని పాడిపోయామంటే ఎందుకు వెళ్ళాం? నిజంగా ఎందుకు వెళ్ళాం అనేది ఈరోజు తలుచుకుంటే సిద్ధాంతం చెప్పడం ముఖ్యం కాదండి, సిద్ధాంత పుస్తకాలు చదవడం ముఖ్యం కాదండి. సిద్ధాంతాన్ని నడిపించే నాయకుడు ఈరోజు నిజమైన సక్రమమైన మార్గంలో ముందుకు వెళ్ళకపోతే ఆయన వెనక నమ్ముకున్న కోటాది మంది మాలాంటి వాళ్ళు ఎంతమంది ఈ రోజు మేమంతా కూడా దిక్కుని వాళ్ళు లేకుండా దారిపోకుండా పుట్టకుండా వెళ్ళిపోయామంటే నిజంగా మాకు బాధగా ఉందండి. అందుకే సిద్ధాంతాన్ని నడిపే వాళ్ళు సిద్ధాంతాన్ని కంటే మించి కమిట్మెంట్ నాయకులకు ఉండాలి. ఆ నాయకుడు ఉన్నప్పుడే ఖచ్చితమైన శ్రమజీవులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు తప్ప సిద్ధాంతం వేరు ఆచరణ వేరు అనుకుంటే సిద్ధాంతం వేరు ఆచరణ వేరు, నాయకులు వేరు, నాయకులు నమ్ముకున్న కార్యకర్తలు వేరు, తలా దారిని వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని పార్టీ నాయకులు వేదికల మీద ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీ అందరూ త్యాగాలు చేస్తున్నారు. ఆ త్యాగాలకు ఒక విలువ ఉండాలంటే ఆ విలువని ఖచ్చితంగా మీరందరూ నమ్ముకున్న మీ అనుకున్న కార్యకర్తల్ని ఖచ్చితంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మానవ కళ్యాణం కోసం ఈ కుర్చీలో కూర్చున్న నాగన్న కోసం పాడతా. వేదిక మీద ఉన్నటువంటి అరుణోదయ ముద్దు బిడ్డ మా అందరికీ పెద్ద అక్క విమలక్కకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కళాభివందనాలు. భాస్కర్ అన్న ఒకసారి మీరు రావాలి, నా బాధ అంతా ఏదో చెప్పాలి. ఇక్కడ ఎంత టైం అయినా అడిగింది నన్ను,
ఎంత టైం తీసుకోవాలి నేను? గంట ఇవాళ తెల్లారి దాకా పాడదాం. డాక్టరు మా డాక్టరు దా దా అరడోదైనా కన్నా కామూరి పాటను వీరగాథల పాడేనా రామ రామన్న రాగమెత్తితే రామనని చెయ్య గుర్తొచ్చేనా ఎర్ర జెండా పాటల కట్టుకున్న విమలక్క గుర్తొచ్చేనా వీరగాథల పాట పాడితే నాగన్న ఆ గొంతును మొన్నటి దాకా కాపాడింది ఎవరు? మా తాకన్న. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటా, డాక్టరు మా డాక్టరు దేశ ప్రాణదాతవే డాక్టరు నాడాని పిలిచిన డాక్టరు నా నాలికాడ లేదు డాక్టరు అమ్మని పిలిచిన నర్సులు అది తక్కువైతదేమో మనసులో దేవుడందు నా డాక్టరు వాడు ఎవడో తెలియని డాక్టరు అమ్మైనా నానైనా దేవుడైనా అంతా నువ్వే డాక్టరు నాకంతా నువ్వే డాక్టరు. ఏంటి అది? ఎక్కడి గొంతును కాపాడిండుకున్నాడు దాకా నాగన్న పాటలు ఒక్కడు చెప్పుకుంటే కాదు. యశ్పాలం ఏడి పోయిందా? కొండ కొండల నడుమ కొండల నడుమ మాను కోట కొండల్లో మండే సూర్యుడే ఇదొక్కటేనా? నువ్వు ఎత్తిన జెండా నాగన్ను నా గొంతు నీ గొంతును గుండెగా కట్టుకుంటావు నాగన్న. నువ్వు ఎత్తిన జెండా నాగన్ను గుండెగా కట్టుకుంటావు నాగన్న. అక్షరాలు లేవోడు అక్షరాలు లేవోడు పాటల గొంతు పోయిందాట నీ గొంతు మాకు ఉంటే చాలు నాగన్ను నీ పాటలేదల కట్టుకుంటావు నాగన్న. నువ్వు ఎత్తిన జెండా ఒక్కటా అన్నామరుడురా మన రామ నరసయ్య మన రామ నరసయ్య. ఆ అమరుడు రామ నరసయ్య కావచ్చు కానీ మా అవ్వ మా అయ్య నాకు రామ నరసయ్య అనే పేరు పెట్టినందుకు ఆ గొంతులో పాట కలిగినందుకు నా జన్మాంతరం నాగన్నను మాత్రం మర్చిపోదు. ఎందుకో ఏమో నాగన్నంటే బాగా ఇష్టం. యోచనలు ఎక్కడ పోయే ఇల్లందు గడ్డ మీద విలబూసిన బిడ్డ వీరుడు వీరస్వామి పోరాటదారుల మద్దై పొందే అన్నా వీరస్వామి. ఇల్లందు గడ్డ మీద విలబూసిన బిడ్డ వీరస్వామి పోరాటదారుల మద్దై పొందే వీరుడు వీరస్వామి. చంద్రకృష్ణ ముహూర్తన్న పయనించిన ప్రతి చోట పల్లెలన్నీ మల్లెలాయన అడుగడుగునా ఎర్రబావుటాలెగిసినా. ఇదొక్కటేనా? ఇదొక్కటేనా? గుండాల కాంచి మా బిడ్డలు వచ్చింది ఇక్కడికి. గుండాల కాంచి ఇక్కడ మా లింగన్న వారసులు వచ్చిర్రు. ఏమంటారు? శ్రీకాకు నగరాన సిండిన రక్తంలో తడిసిన ఎర్రగుట్ట ఎట్లా కూర్చుంటే రోడ్ల గట్ట. శ్రీకాకు నగరాన సిండిన రక్తంలో తడిసిన ఎర్రగుట్ట ఎట్లా కూర్చుంటే రోడ్ల గట్ట. యోచన నేను ఒక్కొన్నే అదృష్టవంతుని కావాలి.
మొత్తం పాడితే పల్లెలు పాడతాం, అందరి పాటలు నువ్వే పాడతాం రాసుకొచ్చుకోపోయినావు, ఎవరు దగ్గర దీంట్లో. అయితే దీంట్లో నాగన్నది నేను ఒక పాట ఎప్పటి నుంచో పాడాలనుకున్నా, పాడిపియాలనుకున్నా. ఇంతకుముందు యశ్వరంత పాడిండు, కళ్ళవు నిండా గింజలున్నా రైతన్నా, పల్లెవు నిండా బతుకులేవో రైతన్నా. ఈ పాట కోసం నేను ఒక పాట రాసుకున్నా. పుట్టెలు కష్టం చేసిన కానీ రైతన్నా, పట్టేడన్నం కరువైనాదే రైతన్నా. కష్టం చేసిన కానీ రైతన్నా, పట్టేడన్నం కరువైనాదే రైతన్నా. పాడి గేదెలు పశువులు మాయే రైతన్నా, ఆడి మెడలో తాడే మాయే రైతన్నా. ఈ పాట అన్న గొంతుతో పాడేయాలని ఉండే, కానీ అయినా సరే ఆ జ్ఞాపకాలతో గొంతు యాడ్ చేసుకొని నేనే పాడుకున్నా. ఆ పాట పాడితే ఇంకెక్కడికో పోయేది, అయినా ఎక్కడికి పోలే. సిలకల్లా వాలేది సిలకమ్మ చిన్న ఓడిన్నది, అన్న నాగన్న లేడు మళ్ళీ రమ్మని పిలిచినట్టున్నది. సిలకల్ల సిలక చిన్న ఓడిన్నది, అన్న నాగన్న లేడు మళ్ళీ రమ్మని పిలిచినట్టున్నది. ఓ రామలీలుడా, నాగన్న నీకు వందనం. రాసిన 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 అప్పవిడత నీకు వందనం. సిలకల్ల వాలిన సిలకమ్మ చిన్న ఓడిన్నది, అన్న నాగన్న లేడు మళ్ళీ రమ్మని పిలిచినట్టున్నది. ఇదొక్కటే కాదు, అమరిక దురాతారాలను ఉరుమయ్యలపై ఉయ్యాలలోగినా. సలాము సేను నీకు సలామలైకుం, సలామలైకుం. సలాము సేను నీకు సలామలైకుం. కాయుక వీరుడా నీకిదే లాంఛనా. సలాము సేను నీకు సలామలైకుం. యుద్ధ వీరుడా నీకిదే లాంఛనా. ఇదొక్కటేనా? దొరన్న మాట అంటే మాటేరో, దొరన్న మాట అది కట్టి నీటి సావేరో నాగన్న పాట. దొరన్న మాట అంటే మాటేరో, దొరన్న మాట అది కట్టి నీటి సావేరో దొరన్న మాట. నేను మందకృష్ణ మాదిగన్న పాదయాత్ర చేస్తూ స్టేషన్ కనుపూర్లో ఉన్నప్పుడు నన్ను ఎంగేజ్ చేసుకొని పాడేవాడిని అబద్ధుడు. ఆ రోజు నేను ఇంట్లో విన్నటువంటి పాట, నేను నేర్చుకున్నటువంటి పాట ఆయన పాడిన. ఏం పాట? దేశమును ప్రేమించమంటే ఓరన్న దేశ సంపదనెక్కుతుండే, మంచి అన్నది పెంచమంటే దేశాన మంది కొంపలు ముంచుతుండే. ఎవడురా నా దేశమాన ప్రాణాలను కులవబెట్టిన వాడు ఎవడు? ఎవడురా నా తల్లి భారతమ్మను నేడు సంతలో అమ్మేది ఎవడు? చదువులు పోయేను, శాస్త్రాలు సిగయ్యను, సరిగమా పదనిసా రాగాలు వచ్చెను, బ్రేకు డ్యాన్సులు వచ్చెరా దేశాన బ్రేను తగ్గిపోయేరా. ఆనాడు జీవం పోసినటువంటి ఆ నాగన్న ఇయ్యాల నువ్వు కొందెత్తితే గోదావరి లోయ లోయంత మోగింది కొయ్యాల. నీ పాట వింటూ నక్సల్ వరే నవయవ్వనమయ్యింది ఆ వేళ, నవయవ్వనమయ్యింది ఆ వేళ, నవయవ్వనమయ్యింది ఆ వేళ. నాగన్న
ఒక్క మాటలో చెప్పొచ్చు కామ్రేడ్ నాగన్న అంటే ఏంది అని. కామ్రేడ్ నాగన్న నోట యోచన పాట అదొక బాండింగ్ లాగా ఏర్పడింది. ఆ పాట ఇవాళ ఆ గొంతు మూగవచ్చేమో కానీ ఆ పాట మారుమోగుతూనే ఉంటుంది ఎప్పటి వరకు, ఈ సమాజంలో దోపిడీ ఉన్నంత వరకు, ఈ సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు, ఈ సమాజంలో వివక్షతలు ఉన్నంత వరకు ఆ ప్రతిఘటనలో తప్పకుండా కామ్రేడ్ నాగన్న బతికే ఉంటాడు. ఆ పాట మారు మోగుతూనే ఉంటుంది. అది బతికించాలి ఉన్నవాళ్ళమంతా, ఖచ్చితంగా ఆ ఆశయాన్ని కొనసాగించాలి. సరే, కామ్రేడ్ నాగన్న గురించి చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. ఇంతకుముందు సృజన మాట్లాడుతూ విలువల్ని నేర్పాలి అన్నారు. అవును, ఈ సమాజంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని మనం ఒక్కసారి దృష్టిలోకి తీసుకొని ఉన్న వారసత్వానికి విలువలు నేర్పాలి. కలిసెనో రామరాములోని కలిసెనో రాముడితో రాఘవయ్య కలిసెనో రామరాముతో